ప్రభునందు ప్రియులైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని స్వరం విందాం. రోమపత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటంలో ఉండవాలని కోరుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విని మనము లోబడ్డాం, విధేయత చూపించాం, విశ్వసించాం గనక మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత ఆయన ఆజ్ఞల మార్గం నడుస్తూ ఆయనకి విధేయత చూపిస్తున్నాం. ఇందుని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. అలాగే ఆ కాలంలో రోమా సంఘాన్ని బట్టి కూడా పౌలు గారు సంతోషిస్తున్నారు. నేడు మనల్ని బట్టి మన సహోదరులు పైన దేవుడు కూడా సంతోషించవచ్చు. కాబట్టి ఈ యొక్క సంతోషాన్ని మనం పరిపూర్ణం చేయాలంటే, దేవుని యొక్క సంతోషాన్ని, సంఘం యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయాలంటే మనము మేలు విషయమై జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మేలు చేయడం యందు విసుకక, పరిశుద్ధత విషయంలో అటు ఇటు తిరగకుండా ప్రభువైన యేసుక్రీస్తుని గురుగా పెట్టుకుని జీవిస్తూ కీడు విషయంలో నిష్కపటలుగా ఉండాలి. కీడు చేయడానికి అవకాశం ఇవ్వకుండా నిష్కపటమైన హృదయంలో యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కనపరిచే వారికి ఉండాలి. ఎందుకంటే మనల్ని బట్టి దేవుని నామం కనపరచబడాలి తప్ప మనల్ని బట్టి దేవుని నామం అవమానించబడకూడదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టే వారికి ఉందాం, దేవుని కనపరిచే వారికి ఉందాం. ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.